24 సంవత్సరాల వయసున్న ఏ కుర్రోడైనా సరే చేతిలో ₹1,00,000 ఉంటే ఒక కొత్త బైక్ కొనుక్కుందాం, లేకపోతే బంగారం కొనుక్కుందాం, ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్దాం, లేదంటే ఆ డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికీ డిఫరెంట్ గా ఆలోచించాడు 24 ఏళ్ల కుర్రోడు. అతనెవరో కాదు, యూట్యూబ్ ప్రపంచంలో తెలుగు వాళ్ళ గుండెల్లో ఉన్న హర్ష సాయి. తల్లిదండ్రులకి కోట్ల ఆస్తి ఉన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా తన సొంత డబ్బుతో నిస్వార్థంగా నిజాయితీగా కష్టపడుతున్న పేద మధ్యతరగతి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రతి రూపాయి ఖర్చు పెట్టాడు. 1 కాదు, 100 కాదు, 1,00,000 కాదు, దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నుంచి ఎవరైనా ఖర్చు పెడతారు. తన సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుని ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి, చదువుకునే పిల్లలకి, ఇలా ప్రతి ఒక్కరికి ఖర్చు పెట్టాడు. హర్ష సాయి సహాయం చేసిన కొంతమందిని ఇప్పుడు మనం చూద్దాం. వాళ్ళెవరో, హర్ష సాయి వాళ్ళకి ఎందుకు సహాయం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయనగరంలో పుట్టిన హర్ష సాయి గీతం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి 2019లో యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ బాడీ ఫిట్నెస్ మీద ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో పెట్టిన కొన్ని రోజులకి 1 మిలియన్ వ్యూస్ వచ్చి ఫస్ట్ వీడియోతోనే మానిటైజేషన్ అయిపోయింది. ఆ తర్వాత ఫుడ్ మీద, బాడీకి సంబంధించిన డైట్ ప్లాన్స్ అంటూ కొన్ని వీడియోస్ పెట్టాడు. అవి పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఆ తర్వాత 2 ఇయర్స్ కి హర్ష సాయికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఓన్లీ కాయిన్స్ తోనే 20 లక్షల రూపాయలు పెట్టి ఒక కారు కొందామని ప్లాన్ చేసుకున్నాడు. దాన్ని ఒక వీడియోగా తీద్దామని ముందుగానే ఒక టీం ని పెట్టుకుని 3 మంత్స్ కష్టపడి 20 లక్షల కాయిన్స్ కోసం అన్ని బ్యాంకులు తిరిగాడు. ₹5 కాయిన్స్ 20 లక్షల మొత్తానికి కలెక్ట్ చేశాడు. వాటన్నిటిని కార్ షోరూమ్ కి తీసుకెళ్లి కారు కొనటానికి వచ్చాను అని అక్కడ ఉన్న స్టాఫ్ కి ₹5 నింపిన గోని సంచులు ముందు పెట్టాడు. అవి చూసిన స్టాఫ్ అందరూ షాక్ అయిపోయారు. 20 లక్షలు మొత్తం ₹5 కాయిన్స్ ఇప్పుడు లెక్క పెట్టాలని అందరూ షాక్ అయిపోయారు. అలాగే అక్కడ ఉన్న మేనేజర్ తో మాట్లాడి తాను తీసుకొచ్చిన మొత్తం కాయిన్స్ అక్కడ స్టాఫ్ తో కౌంటింగ్ చేపించాడు. మొత్తం 20 లక్షలు పూర్తయిన తర్వాత హోండా ఎక్స్పీరియన్స్ కార్ ని కొన్నాడు. ఈ వీడియో 13 మిలియన్ వ్యూస్ వెళ్లి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వీడియోగా రికార్డు సృష్టించింది హర్ష సాయి యూట్యూబ్ ఛానల్లో. ఆ తర్వాత ఒక భయంకరమైన హౌస్ లో ఫుల్ నైట్ ఉండటానికి ఛాలెంజ్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అది ఒక పెద్ద భవనం. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఆ ఇంట్లో చాలా అరుపులు, ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. అక్కడికి ఎవరు చీకట పడ్డాక ఎవ్వరూ వెళ్లరు అని చెప్పినా సరే వీటన్నిటిని వీడియో రికార్డ్ చేసుకొని ఆ ఇంట్లో నేను ఉంటా అని ఆ బంగ్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా ఫుల్ నైట్ ఉండి ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసి అప్లోడ్ చేశాడు. అంతే, ఆ వీడియో కూడా 8.7 మిలియన్ వ్యూస్ వచ్చి హర్ష సాయి యూట్యూబ్ ఛానల్లో రికార్డు సృష్టించింది. నెక్స్ట్ కొన్ని రోజులకి తను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎమోషనల్ గా ఒక సీన్ కనపడింది. అదేంటంటే ఒక షాప్ ముందు ఒక పిల్లోడు నుంచొని లోపల ఉన్న సైకిల్స్ ని, బొమ్మల్ని, బట్టల్ని చూస్తూ ఉన్నాడు. అంతే, హర్ష సాయి ఆ పిల్లోడికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ పిల్లవాడిని తీసుకుని ఆ షాపులోకి వెళ్లి నీకేం కావాలని అడిగాడు. సైకిల్ కావాలని అడగ్గా వెంటనే ఒక చిన్న సైకిల్ ని కొని తనకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ వీడియోని రికార్డ్ చేసి ఆ పిల్లోడు పడిన సంతోషాన్ని ప్రజలందరికీ చూపించాలని తన ఛానల్లో అప్లోడ్ చేశాడు. అంతే, ఆ వీడియో కూడా రికార్డు సృష్టించింది. 7.1 మిలియన్ వ్యూస్ తెచ్చింది ఆ వీడియో. ఇక అప్పుడే హర్ష సాయి అదే వీడియోని హర్ష సాయి తమిళ్ యూట్యూబ్ ఛానల్లో, హర్ష సాయి హిందీ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాడు. అందులో కూడా మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి. నెక్స్ట్ రోడ్డు పక్కన ఉన్న 8 కుటుంబాలు చిన్న చిన్న పూరి ఇంట్లో బ్రతుకుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని హెల్ప్ చేద్దామని అక్కడికి వెళ్ళాడు. 8 కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకొని చివర్లో ఒక ట్విస్ట్ పెట్టాడు. 8 కుటుంబాల్లో ఒక్కరికి మాత్రమే నేను హెల్ప్ చేస్తాను, మిగతా 7గురికి నేను చెయ్యలేను అని చెప్పాడు. అలాగే ఆ 8 కుటుంబాలు ఒప్పుకున్నాయి. తర్వాత అందులో ఒక కుటుంబానికి ₹30,000 అప్పు ఉందని, అది తీరిస్తే మా కష్టాలన్నీ పోతాయని అన్నారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ₹30,000 ఇచ్చి వాళ్ళ కష్టాన్ని దూరం చేశాడు. అలాగే మిగతా 7 కుటుంబాలు అడిగిన ఫ్రిడ్జ్లు, టీవీలు, సైకిల్స్ అన్ని గిఫ్ట్లుగా తీసుకొచ్చి అందరికీ ఇచ్చి ఆ 8 కుటుంబాలని సంతోషపరిచాడు. ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసి తన ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో 11 మిలియన్ వ్యూస్ తెచ్చి రికార్డు సృష్టించింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రీ పెట్రోల్. ఇది అసలు మామూలు విషయం కాదు. ఒక గవర్నమెంట్ కూడా చేయలేని పని ఒక 24 ఏళ్ల కుర్రోడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం ఒక పెట్రోల్ బంక్ యాజమాన్యంతో మాట్లాడి తన సొంత డబ్బులు ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలకు ఫ్రీ పెట్రోల్ అని తెలిసేలా చేసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుల్ ట్యాంక్ కొట్టించి మరీ పంపించాడు. అంతేకాకుండా అక్కడ చిన్న చిన్న గేమ్ షోలు పెట్టి డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించాడు. కొన్ని వేల మంది వచ్చి బైకులు, ఆటోలు ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ కొట్టించుకొని వెళ్లారు. అది తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ అక్కడికి వచ్చి హర్ష సాయికి సన్మానాలు కూడా చేశారు. ఆ వీడియో మొత్తం యూట్యూబ్ లో పెట్టిన 1 అవర్ లోనే వైరల్ అయ్యి 16 మిలియన్ వ్యూస్ తెచ్చి రికార్డు సృష్టించింది.
ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక పూర్ బార్బర్ ని ఓవర్ నైట్ లో మిలియనేర్ చేసేసాడు. ఒక చిన్న పల్లెటూరులో పూరు గుడిసెలో బ్రతుకుతున్న ఒక ఫ్యామిలీ దగ్గరకు వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకేమి కావాలో అడిగాడు. వాళ్ళు షాప్ పెట్టుకోవడానికి ఒక చిన్న రేకుల షెడ్ పెట్టించమని అడిగారు. కానీ హర్ష సాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంతోషపడేలాగా ఒక పని చేశాడు. వాళ్ళు ఉంటున్న స్థలం మొత్తాన్ని కొత్త ఇల్లులాగా మార్చి ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లుని కట్టించాలని ప్లాన్ చేశాడు. అది వాళ్ళకి తెలియకుండా 15 డేస్ కేరళ ట్రిప్ అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కేరళకి తీసుకుని వెళ్లి ఆ ఊర్లో ఉన్న స్థలాన్ని మొత్తాన్ని క్లియర్ చేపించి సొంత ఇల్లు కట్టించాడు. ఇంటికి ఆనుకొని బార్బర్ షాప్ పెట్టించాడు. వాళ్ళని కేరళ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకి చూపించాడు. ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు వాళ్ళ ఇల్లును చూసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటిని చూసి కన్నీళ్లతో హర్ష సాయి కాళ్ళ మీద పడి ఏడ్చారు. ఎందుకంటే వర్షం పడితే పూరి గుడిసెలో నీళ్లు కారుతూ ఉన్న ఒక మూలన సర్దుకొని పడుకున్న వాళ్ళు ఇప్పుడు విశాలమైన ఇంట్లో ఏసీ వేసుకొని ప్రశాంతంగా పడుకుంటూ తన చేతి వృత్తిని నమ్ముకొని సంతోషంగా ఉన్న ఆ ఫ్యామిలీ కళ్ళల్లో ఆనందాన్ని ఆ ఊరు ప్రజలందరూ చూసి ఎంతో సంతోషపడ్డారు. ఆ వీడియో కూడా హర్ష సాయి యూట్యూబ్ ఛానల్లో 13 మిలియన్ వ్యూస్ వచ్చి రికార్డు సృష్టించింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి నిజాం రాజులు కూర్చున్న చైర్ లో ఒక సామాన్య రైతును కూర్చోపెట్టి భోజనం పెట్టించాడు. అదే ఫలక్నామా ప్యాలెస్. ఒక రోజు ముంబైలోని 3 పిల్లలు పిజ్జా కొనుక్కోవటానికి వెళ్లారు. వాళ్ళ బట్టలు వాళ్ళ అవతారాన్ని చూసి అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళను బయటికి పంపించేశారు. ఆ వీడియో ఇన్స్టాలో బాగా వైరల్ అయ్యి హర్ష సాయి చూశాడు. ఎలాగైనా సరే వాళ్ళ ముగ్గురిని ఒక పెద్ద 5 స్టార్ హోటల్లోకి తీసుకుని వెళ్లి ఫుడ్ పెట్టించాలి అనుకున్నాడు. కానీ ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఎంతో గొప్ప పేరు ఉన్న ఫలక్నామా ప్యాలెస్ లాంటి హోటల్లో భోజనం పెట్టిస్తేనే డబ్బున్న ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి మనుషుల ఆకలి విలువ తెలుస్తుందని ఫలక్నామా ప్యాలెస్ లో ఉన్న 101 టేబుల్ ని బుక్ చేశాడు. ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక్కొక్క ప్లేట్ వాల్యూ 30,000 రూపాయలు. ఎందుకంటే అంత ఖరీదు. అక్కడ తినే ప్లేట్స్ పెట్టే గిన్నెలు గోల్డ్ వెండితో తయారు చేసినవి. అంతేకాకుండా చాలా ఖరీదైన డిషెస్ ని ఆ డైనింగ్ టేబుల్ మీద వడ్డిస్తారు. అక్కడ భోజనం చేసిన వాళ్ళల్లో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దగ్గర నుంచి ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ, ఇవాంకా ట్రంప్ దాకా ఆ డైనింగ్ టేబుల్ మీద లంచ్ చేశారు. అలాంటి టేబుల్ మీద ఒక పేద పిల్లల్ని కూర్చోపెట్టి భోజనం పెట్టించాలని హర్ష సాయి తలుచుకున్నాడు. అలాగే ముంబైలో ఉన్న 3 పిల్లల్ని, అక్కడే పని చేసుకుంటున్న మెకానిక్స్ ని, ఆటో డ్రైవర్స్ ని, రైతుని తీసుకొని ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్లి ఆ 101 టేబుల్ మీద అందరినీ కూర్చోపెట్టి గ్రాండ్ గా భోజనం పెట్టించాడు. ఆ వీడియో ఎంత వైరల్ అయ్యిందంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, ముంబై, గోవా ఇలా ప్రతి ఒక్క స్టేట్ ఈ వీడియోపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ వీడియో 14 మిలియన్ వ్యూస్ వచ్చి రికార్డు సృష్టించింది. ఇలా ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చి ఆదుకొని వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న హర్ష సాయి కోటీశ్వరుడా అంటే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు తీసుకోకుండా తన సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బును పంచుతూ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాడు హర్ష సాయి. ఇలాంటి యూట్యూబర్ ఖచ్చితంగా మళ్ళీ వీడియోస్ చెయ్యాలి, ప్రజల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.